ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 72 అధ్యాయము 17 వచనము. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీ పేరు ఏమైనా కావచ్చు, నీ నామం ఏదైనా కావచ్చు, అయితే నీవు దేవుని నమ్మినటువంటి బిడ్డగా దేవుని పరిచర్యలో దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నట్లయితే, ఈ లోకంలో రాజకీయాలు మనం చూసినట్లయితే ఈరోజు ఆయన కొడుకు ఈయన అనేసి, వారు భలేగా పరిపాలన చేశారు అనేసి రాజులను గూర్చి, మన యొక్క వ్యవస్థాపకులను గూర్చి, మన తండ్రులను గూర్చి, మన పితరులను గూర్చి ఎలాగైతే మాట్లాడుకుంటా ఉన్నామో అట్టి రీతిగా నీ పేరు కూడా ఈ భూలోకమందు నిలుస్తుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే నీ చేతిలో ఉంది. నువ్వు చెడు మార్గంలో నడిచి చెడుగా ఆలోచన కలిగి జీవించాలా, లేకపోతే మంచి మార్గంలో సత్యమైనటువంటి మార్గంలో నడిచి భూలోకంలో నీ పేరు సంపాదించుకోవాలా అన్నది మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను ఒక మాట తెస్తాను ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మంది ఏర్పరచబడి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర అత్యధికముగా పేరు పొందినటువంటి పరిచారకులు ఉంటా ఉన్నారు, శిష్యులు ఉంటా ఉన్నారు. ఆ శిష్యులలో 11 మంది కూడా విభాగింపబడి అనేకమైనటువంటి గ్రామాల్లో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైనటువంటి జిల్లాల్లో, మండలాలలో వాళ్ళు పరిచర్య చేసి దేవుని సువర్తమానాన్ని అనేక మందికి రక్షణ, మారుమనసు పొందుడి అనేసి ప్రకటించి ఉన్నారు. ఈరోజు వారందరిని గూర్చి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. వారి పేరు మన మధ్య నిలిచే ఉన్నది. అన్య జనులు కూడా మాట్లాడింపబడుతూ ఉన్నారు. వారిని బట్టి అనేక మంది దీవించబడి ఉన్నారు. హల్లెలూయా. అయితే చెడు మార్గంలో తిరిగినటువంటి యూదాను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. అయితే ఈరోజు నీ చేతుల్లోనే ఉంది. చెడు చేసి నరకానికి వెళతావా, లేకపోతే మంచి పోరాటము పోరాడి దేవుని యొక్క సన్నిధికి చేరుతావా అన్నది నీ చేతిలోనే ఉంది, ప్రియ సహోదరి సహోదరుడా. అయితే నీ పేరు అనేక మంది అన్యజనులు ఒప్పుకోవాలి అన్నా, నీ నామము, నీ పేరు ఏదైతే ఉందో అది సూర్యుడు ఉన్నంత కాలము చెప్పుకోవాలి అన్నా, నీవు సత్యమైనటువంటి మార్గంలో పేతురు ఎలాగైతే నడిచాడో, యోహాన్ ఎలాగైతే నడిచాడో, మత్తయి ఎలాగైతే నడిచాడో, తోమా ఎలాగైతే నడిచాడో, అట్టి రీతిగా పౌలు ఎలాగైతే నడిచాడో, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వీరందరూ ఎట్టి రీతిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి దేవుని కోసమై సజీవులై జీవించారో అట్టి రీతిగా నీవు ఉండాలి అనేసి, నీ పేరును కూడా దేవుడు గొప్ప చేయాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. అయితే ఈరోజు నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క ఆలోచన తలంపులను బట్టి ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటు రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదవబడినటువంటి ప్రతి ఒక్కనైనా తండ్రి యేసయ్య మాటయు ప్రభువా, ఈ విన్నటువంటి మాట ద్వారా విశ్వాసపూర్ణులైన తండ్రి వారి యొక్క పేరునైనా తండ్రి ఈ భూలోకమందు స్వతంత్రించుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయమని, సహాయము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.